ముద్దలపల్లి పోలింగ్ బూత్కు 2 కిలోమీటర్ల ముందే వాహనాలను ఆపి ఓటర్లను అడ్డగించిన టీడీపీ మొక్కలు. మళ్ళా ప్లే చేయమది. ఎర్రబల్లి గ్రామంలో బూత్ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని పోలీసులు కూడా టీడీపీ వారికే సహకరించారని మహిళా ఏజెంట్లు చెప్పడం. ఎర్రబల్లి గ్రామంలో బూత్ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని. ఏమా ఎందుకు వేయలేదు? ఏమంటున్నారు అక్కడ వెళ్ళింటే? ఏమా నువ్వేమన్నా వేసినా ఓటమ్మా? ఏమా ఎందుకు వేయలేదు? అంటే వాళ్ళు స్లిప్పులు తీసుకొని వాళ్ళే వేసుకుని చింపేసినారు సార్. ఏమా నువ్వు వేసినామా ఓటు? సార్ మేము స్లిప్ తీసుకొని ఓటేని పోయినాము, మా స్లిప్ మా చేతికి ఇచ్చి మీరు ఓటు మేము వేసుకుంటే మేము వెళ్ళిపోండి అన్నారు సార్. ఏమా నువ్వు వేసినావు ఓటు? ఏమా ఎందుకు వేయలేదు? కొత్త వాళ్ళు వచ్చి మా ఓటు వేసుకుంటున్నారు, మమ్మల్ని తొక్కుతున్నారు. ఏమా నువ్వు ఓటు వేసినావమ్మా? ఏమా ఎందుకు వేయలేదు? మమ్మల్ని లోపలికే రానిలే లోపలికి రానిలే. ఏజెంట్ అయినా కానీ పాప అని తోలుతున్నారు, ఊరివే రానిలే. కనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ఇంటికి వెళ్లి గన్తో బెదిరించిన పోలీసులు. కనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ఇంటికి వెళ్లి గన్తో బెదిరించిన పోలీసులు. చూడు, ఆయన మంచం మీద గన్ పెట్టి తర్వాత ఎర్రబల్లిలో రిగ్గింగ్ చేయడానికి పోలింగ్ కేంద్రానికి టీడీపీ కార్యకర్తలు వెళ్తుండగా పోలీసులు చక్కగా స్వాగతం పలికిన వీడియో. ఇప్పుడు బాగా చక్కగా వస్తున్నారు బయట. గుంపులు అందరినీ కళ్ళు ఎలా ముందు ప్లాన్. తర్వాత వేముల దుగ్గన్న గారిపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ వాళ్ళు వచ్చి ఓట్లు రిగ్గింగ్ చేసుకుంటున్నారని ఏకంగా కనంపల్లి మహిళలు బయటికి వచ్చి ఆందోళన చేశారు. ఏజెంట్లను పోలింగ్ బూత్ లోపలికి రానివ్వకుండా బీటెక్ రవి తమ్ముడు భరత్ అడ్డుకున్నారు. అక్కడ ఓట్లు వేయాలని పట్టించీరాలు కట్టినారు. ఓట్లు కావాలంటే ఓట్లు వాళ్ళే వేసుకున్నారంట. ఓటు వేసుకోవడానికి తమను రానివ్వలేదని కనంపల్లిలో మహిళా ఓటర్లు ఏకంగా ధర్నా చేసినారు. ఓటు వేసుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ ఏకంగా పోలీసుల కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి. మేము ఓటు వేయలేకపోయామంటున్న కనంపల్లి ఓటర్ల ఆవేదన, వాళ్ళ వీడియో.
కన్నంపల్లి సార్ కన్నంపల్లి చేస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని కనీసం ఇల్లు కూడా కదలనీయలేదు. క్యాండిడేట్ ను ఇంట్లో నుంచి బయటికి రానిలా. మీరు